ఇక తిరుమల పరకామణిలో జరిగిన చోరీ కేసులో దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ఈ కేసుకు సంబంధించి నిన్న పోలీస్ శాఖపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేయడంతో ఆధారాలను సేకరించడానికి సిఐడి అధికారులు రంగంలోకి దిగారు. ప్రస్తుతం తిరుమల పోలీస్ స్టేషన్ దగ్గర పరిస్థితిని మా ప్రతినిధి జితేంద్ర కుమార్ అందిస్తారు. జితేంద్ర, గత వైసీపీ ప్రభుత్వంలో తిరుమల శ్రీవారి పరకామణిలో జరిగిన చోరీ కేసులో కీలక పరిణామం నేడు చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి నిన్న హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేయడం, అలాగే పోలీసులపై మండిపడడంతో సిఐడి డీజీ రవిశంకర్ అయ్యనార్తో పాటు సిఐడి బృందం కూడా తిరుమలకు చేరుకొని ఈ కేసుకు సంబంధించినటువంటి రికార్డులన్నింటినీ కూడా పరిశీలిస్తూ ఉంది. ప్రస్తుతం మనం ఎక్కడైతే విజువల్స్లో చూస్తున్నామో ఈ పోలీస్ భవనంలోనే డీజీ రవిశంకర్తో పాటు ఇతర సిఐడి బృందం అధికారులు కూడా చేరుకొని ఇక్కడ ఉన్నటువంటి రికార్డులన్నింటినీ కూడా పరిశీలించారు. ఈ కేసుకు సంబంధించి అప్పుడు నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్తో పాటు అప్పుడు ఎవరు అయితే ఫిర్యాదు చేశారు, దానికి సంబంధించి పోలీసులు ఎలాంటి సాక్ష్యాధారాలను సేకరించారు, అలాగే పరకామణిలో ఎవరైతే రవికుమార్ చోరీకి పాల్పడుతున్నటువంటి ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజ్, అలాగే గతంలో అతను పలుమార్లు కూడా దొంగతనాలకు పాల్పడినట్టు కూడా ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఆ ముందుకు సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ సంబంధించినటువంటి విజువల్స్ను కూడా అధికారులు పరిశీలించినటువంటి పరిస్థితి. మొత్తం ఈ కేసుకు సంబంధించి పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సాక్ష్యాధారాలన్నింటినీ కూడా అధికారులు స్వాధీనం చేసుకొని వాటిని పరిశీలించి దాన్ని సీజ్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ ప్రక్రియనంతా కూడా పూర్తిగా వీడియోగ్రఫీ చేస్తున్నటువంటి పరిస్థితి. సెప్టెంబర్ 17వ తేదీ లోపలే కోర్టుకు కూడా సమర్పించేటటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే సిఐడి అధికారుల బృందం ఈ ఉదయం నుంచి కూడా సేకరిస్తున్నారు. ఈ సాయంత్రం వరకు కూడా వీళ్ళు మొత్తం ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను సేకరించడంతో పాటు దానికి సంబంధించిన పత్రాలన్నిటిని కూడా సేకరించి వాటినంతా కూడా సీజ్ చేసి వీటన్నిటిని కూడా మరి 2-3 రోజుల్లోనే హైకోర్టుకు కూడా సమర్పించేటటువంటి పరిస్థితి కనపడుతుంది. అలాగే పరకామణిలో సిబ్బందిని కూడా పిలిపించి విచారణ జరిపి పూర్తి వివరాలను సేకరించి లోతైన దర్యాప్తునైతే నిర్వహించి పూర్తి వివరాలను అయితే హైకోర్టుకు సమర్పించేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతోంది. ఇది తిరుమలలో పరకామణి కేసుకు సంబంధించి ఉన్నటువంటి తాజా అప్డేట్. వీడియో జర్నలిస్ట్ లోకేష్తో జితేంద్ర కుమార్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, తిరుమల. ఇక న్యాయస్థానం ఆదేశాలతో పరకామణి కేసులో కదలిక వచ్చిందన్నారు బీజేపీ నేత టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి. ఈ కుంభకోణానికి సంబంధించి తన వద్ద ఉన్న సమాచారాన్ని విచారణ అధికారులకు ఇచ్చినట్లు చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం ఎలాంటి దారుణాలకు పాల్పడిందో ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయని భానుప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు. ఉన్నత న్యాయస్థానం దీని మీద ఈరోజు చెప్పడం జరిగింది. వెంటనే రికార్డులు సీజ్ చేసి కోర్టుకి సమర్పించమని చెప్పి న్యాయమూర్తి గారు చెప్పడం జరిగింది. ఇది కోట్లాది మంది శ్రీవారి భక్తులు ఎప్పటి నుంచో ఆశిస్తున్నటువంటి విషయం. దీని మీద ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక అధికారి గారు ఇక్కడికి రావడం జరిగింది. వారిని కలిసి నా దగ్గర ఉన్నటువంటి కొంత ఇన్ఫర్మేషన్ని, ఎందుకంటే అప్పుడు జరిగినటువంటి సంఘటనలో జరిగినటువంటి ఇన్ఫర్మేషన్ని వారికి ఇవ్వడం జరిగింది.